యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం. నరపుత్రుడా, పెంకు ఒకటి తీసుకుని వచ్చి నీ ముందర ఉంచుకొని యెరూషలేము పట్టణపు రూపమును దాని మీద రాయుము. మరియు అది ముట్టడి వేయబడినట్లును, దాని ఎదుట బురుజులను కట్టినట్లును, దెబ్బ వేసినట్లును, దాని చుట్టూనున్న ప్రాకారములను కూలగొట్టు యంత్రములున్నట్లును నీవు రాయుము. మరియు ఇనుప రేకు ఒకటి తెచ్చి నీకును పట్టణమునకును మధ్య ఇనుప గోడగా దానిని నిలువబెట్టి నీ ముఖ దృష్టిని పట్టణము మీద ఉంచుకొనుము. పట్టణం ముట్టడి వేయబడినట్లుగా ఉండును. నీవు దానిని ముట్టడి వేయవాడవుగా ఉండు. అది ఇశ్రాయేలీలకు సూచనగా ఉండును. మరియు నీ ఎడమ ప్రక్కను పండుకొని ఉండి ఇశ్రాయేలు వారి దోషమును దాని మీద మోపవలను. ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు. ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించున్నట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్క చొప్పున నీకు 390 దినములు నిర్ణయించి ఉన్నాను. ఆ దినములు గడిచిన తరువాత కుడి ప్రక్కను పండుకొని ఉండి 40 దినములు యూదావారి దోషమును భరింపవలను. సంవత్సరం ఒకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. ఈలాగు నీ ఉండగా యెరూషలేము ముట్టడి వేయబడినట్లు తేరి చూచు చొక్కాయిని తీసివేసిన బాహువు చాపి దానిని గూర్చి ప్రకటింపవలను. పట్టణం ముట్టడి వేయబడినట్లుండు దినములు నీవు రెండవ ప్రక్కను తిరగక అదే పాటున ఉండునట్లు నిన్ను కట్లతో బంధింతును. మరియు నీవు గోధుమలను, యవలును, కాయధాన్యములను, చోళ్లను, సజ్జలను, తెల్ల జీలకర్రను తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి నీవు ఆ ప్రక్క మీద పండుకొను దినముల లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను. 390 దినములు నీవు ఈలాగున భోజనము చేయించు రావలెను. నీవు తూనిక ప్రకారము అనగా దినం ఒకటింటికి 20 తులముల ఎత్తు చొప్పున భుజింపవలను. వేళ వేళకు తినవలను. నీళ్లు కొల ప్రకారము అరపడి చొప్పున ప్రతి దినము త్రాగవలను. వేళ వేళకు త్రాగవలను. యవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలను. నేను వారిని తోలివేయు జనములలో ఇశ్రాయేలీయులు ఈ ప్రకారం అపవిత్రమైన ఆహారమును భుజింతురని యెహోవా నాకు సెలవిచ్చెను. అందుకు అయ్యో ప్రభువా యెహోవా, నేనెన్నడను అపవిత్రత నొందినవాడను కానే. బాల్యము నుండి నేటి వరకును చచ్చిన దానినైనను మృగములు చీల్చిన దానినైనను నేను తినినవాడను కానే. నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడను పడలేదే అని నేననగా ఆయన చూడుము, మనుష్య మలమునకు మారుగా నీకు గోమలము నేను నిర్ణయించి ఉన్నాను. దీనితో నీవు నీ భోజనము సిద్ధపరచుకొనుమని సెలవిచ్చి, నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టెయను ఆధారమును నేను లేకుండా చేసినందున వారు తూనిక ప్రకారముగా బహుచింతతో రొట్టె భుజింతురు. నీళ్లు కొలచొప్పున త్రాగుచు విస్మయం పొందుదురు. అన్నపానములు లేకపోయినందున వారు శ్రమ నుండి విభ్రాంతి పడి ఒకరినొకడు చూచుచు తాము కలుగజేసుకున్న దోషం వలన నశించిపోవుదురు.